హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఫ్రెషర్ జాబ్ దోస్. ఈ రోజు మీ అందరికి చాలా మంచి జాబ్ అప్డేట్ అయితే తీసుకువచ్చాను. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు 2020లో ఫ్రెషర్స్ కోసం అయితే జాబ్స్ అయితే వచ్చాయి. హిందుస్థాన్ పెట్రోలియం లో పనిచేయాలన్న అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం. ఈ జాబ్స్ కి బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఎవరెవరు అర్హులు, ఎంత శాలరీ ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి అన్ని ఈ వీడియోని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అంతకు ముందు ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హెచ్పిసిఎల్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్ 2020లో డిప్లొమా అభ్యర్థులకు గుడ్ న్యూస్. 103 పోస్టులకి హిందుస్థాన్ పెట్రోలియం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, ఫైర్ సేఫ్టీ విభాగాల్లో ఎంపిక అయితే జరుగుతుంది. ఇది కేవలం ప్రభుత్వ ఉద్యోగం కాదు. ఇది వార్షికంగా 10.58 లక్షల వరకు సాలరీ అయితే ఉంటుంది. జాబ్ డీటెయిల్స్ అయితే పోస్ట్ సంఖ్య 103, ఆఖరి తేదీ మే 21, 2020 అయితే ఎండ్ అవుతుంది. శాలరీ వచ్చేసి మంత్లీ 30,000 నుంచి 1,20,000 అయితే ఉంటుంది. చివరి తేదీకి ముందు అప్లై చేయకపోతే ఈ గొప్ప అవకాశాన్ని అయితే మీరైతే కోల్పోతారు. హెచ్పిసిఎల్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ రిక్వైర్మెంట్ 2020లో కేటగిరీ వైజ్ గా పోస్టులు చూసుకున్నట్లయితే మెకానికల్ లో 11 పోస్టులు, ఎలక్ట్రికల్ లో 17 పోస్టులు, ఇన్స్ట్రుమెంటల్ లో 6 పోస్టులు, కెమికల్ లో 41 పోస్టులు, ఫైర్ అండ్ సేఫ్టీలో 28 పోస్టులు, మొత్తం 103 పోస్టులు అయితే భర్తీ చేశారు. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నైతే మెకానికల్ లో మెకానికల్ ఇంజనీరింగ్ విత్ డిప్లొమా చేసి ఉండాలి. ఎలక్ట్రికల్ లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విత్ డిప్లొమా చేసి ఉండాలి. ఇన్స్ట్రుమెంటల్ లో ఇన్స్ట్రుమెంటల్ ఎలక్ట్రానిక్ అయితే చేసి ఉండాలి. కెమికల్ పోస్ట్ కి కెమికల్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ అయితే చేసి ఉండాలి. ఫైర్ అండ్ సేఫ్టీ సైన్స్ డిగ్రీ ప్లస్ ఫైర్ అయితే చేసి ఉండాలి లేదా సేఫ్టీ డిప్లొమా అయితే చేసి ఉండాలి. ఇక్కడ నోట్ పాయింట్ అయితే చూడండి, ఇంజనీరింగ్ డిగ్రీ ఉన్న వారు డైరెక్ట్ గా అర్హులైతే కారు. డిప్లొమా తప్పనిసరిగా అయితే ఉండాలని చెప్తున్నారు. ఏజ్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే 34/2025 నాటికి కనీసం 18 సంవత్సరాలు, గరిష్టంగా 25 సంవత్సరాలు అయితే కలిగి ఉండాలి. వయో పరిమితిలో భాగంగా రిజర్వేషన్ కేటగిరీలకి సడలింపు అయితే కూడా వర్తిస్తుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు అయితే 3 సంవత్సరాల ప్రత్యేక సడలింపు అయితే ఉంటుంది. ఆధారంగా ఇతర అర్హత కలిగిన కేటగిరీలకు సంబంధిత ప్రభుత్వ నిబంధనల ప్రకారం అయితే విడిగా రిలాక్సేషన్ అయితే వర్తించవచ్చు. హెచ్పిసిఎల్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ రిక్వైర్డ్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. తర్వాత గ్రూప్ డిస్కషన్ టాక్స్ అయితే ఉంటుంది. తర్వాత స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ, తర్వాత మెడికల్ ఫిజికల్ టెస్ట్. ప్రతి దశ తర్వాత కనీస అర్హత మార్కులు అయితే సాధించి ఉండాలి. ఈ జాబ్స్ కి అప్లై చేయాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్ నోటిఫికేషన్ PDF అండ్ అప్లై లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. దాని మీద క్లిక్ చేయగానే అప్లై అయితే చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా కామెంట్ చేయండి, వెంటనే రిప్లై ఇస్తాను. ఇలాంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నోటిఫికేషన్ కోసం. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది. మళ్ళీ కలుద్దాం కొత్త జాబ్ అప్డేట్స్ కోసం. జై హింద్.